డే 2 మేము పూర్తిగా రెస్ట్‌తో లేచాం. నిజాయితీగా చెప్పాలంటే డే 1లో చేసిన అన్నిటి తర్వాత అది మాకు చాలా అవసరంగా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి మార్నింగ్ మొదలుపెట్టాం. మరియు మళ్ళీ బయలుదేరడానికి రెడీ అయ్యాం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మేము అలా నడుస్తున్నప్పుడు ఒక విషయం మా దృష్టిని ఆకర్షించింది. లగూన్ పూల్ దాదాపు పూర్తిగా ఎంప్టీగా ఉంది. కొన్ని చేతుల మీద లెక్క పెట్టగలిగే కొంతమంది మాత్రమే ఉన్నారు. క్రౌడ్ లేదు, నాయిస్ లేదు. ఆ అందమైన క్రిస్టల్ క్లియర్ టర్కాయిజ్ నీళ్లు మార్నింగ్ లైట్లో అలా మెరుస్తున్నాయి, దాదాపు మాకే సొంతంగా. అప్పుడు మేము లోపలికి దిగాం. మరియు మార్నింగ్లో ఆ లగూన్లో ఉండటం ఆఫ్టర్నూన్ కంటే పూర్తిగా వేరే ఫీలింగ్. అన్నీ చాలా క్వైట్గా, కామ్గా ఉన్నాయి. లైట్ నీళ్లపై వేరేగా పడుతోంది. మేము అందులో నడిచాం. కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకున్నాం మరియు అన్నీ ఎంజాయ్ చేసాం. ఇలాంటి మూమెంట్ని మీరు ప్లాన్ చేయలేరు. మీరు సరైన సమయంలో సరైన చోట ఉండటమే అవసరం. లగూన్ తర్వాత మేము చివరిగా బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం అని డిసైడ్ చేసుకున్నాం. మరి అక్కడికి వెళ్తున్న దారిలో మాకు ఇది కనిపించింది. ఒక అందమైన బ్యాంబూ టనల్ పైన ఆర్చ్గా వంగింది. సన్లైట్ ఆ వీవ్ గుండా ఫిల్టరింగ్ అవుతుంది. రెండు వైపులా స్టోన్ ప్యాత్వేలో ట్రాపికల్ ప్లాంట్స్ అందంగా పెరుగుతున్నాయి. రిజోర్ట్లో ఇలాంటి స్పాట్స్ మిమ్మల్ని అక్కడే ఆపేస్తాయి. మేము కొంతసేపు అక్కడ నిలబడ్డాం, ఎందుకంటే నిజాయితీగా చెప్పాలంటే ఇదొక మూవీలో సీన్లా అనిపించింది. తర్వాత మేము బీచ్కి చేరుకున్నాం. మరి సరిగ్గా అక్కడి ఇసుకలో ఈ అందమైన రస్టిక్ వుడెన్ టవర్ థ్యాచ్డ్ రూఫ్తో, చుట్టూ ఊగుతున్న పామ్ ట్రీస్తో, పైన నీలి ఆకాశంతో నిలబడింది. మేము పైకి ఎక్కాం. అక్కడి నుండి వ్యూ చూసాం. మరి పైన నుండి మొత్తం బీచ్ మీ ముందు అలా పలిచి ఉంటుంది. చాలా అందంగా అనిపించింది. బీచ్ చాలా అద్భుతంగా ఉంది. తెల్లటి ఇసుక, గాలికి ఊగుతున్న పామ్ ట్రీస్. మరి సరిగ్గా అక్కడి షోర్ మీద ఒక హోబీ సెయిల్ బోట్ అలా వెయిట్ చేస్తున్నట్టు నిలబడింది. నీళ్లు కామ్గా ఉన్నాయి. ఆకాశం పర్ఫెక్ట్గా ఉంది. మరి మొత్తం సీన్ చాలా రిలాక్స్డ్ మరియు అన్హర్రీడ్గా అనిపించింది. మేము కొంతసేపు ఆ ఇసుకలో నడిచాం, అన్నీ ఫీల్ చేసాం. మరి ఇందుకే మనం ఇలాంటి చోటుకు వస్తాం అని అనిపించింది. బీచ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము బీచ్ సైడ్ పూల్ వైపు వెళ్ళాం. మరియు అక్కడ ఆల్రెడీ ఏదో జరుగుతుంది. రిజోర్ట్ టీం వాటర్ వాలీబాల్ గేమ్ ఆర్గనైజ్ చేసింది. మరియు గెస్ అందులో జంప్ చేసి ప్లే చేస్తున్నారు. మరియు ఇది సీక్రెట్స్ మోచే గురించి నేను చెప్పాలనుకున్న ఒక ఇంపార్టెంట్ విషయం. వారు మీరు రోజంతా ఎంటర్టైన్ అయ్యేలా చూసుకుంటారు. యాక్టివిటీస్ టీం ఎప్పుడు బయట ఉంటారు, ఎప్పుడు ఏదో ఫన్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఏ గెస్ట్ కూడా చేయడానికి ఏమీ లేకుండా కూర్చోకుండా చూసుకుంటారు. మేము లోపల దిగాం, వాలీబాల్ గేమ్లో జాయిన్ అయ్యాం. మరియు నిజాయితీగా చెప్పాలంటే చాలా ఫన్గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఆ స్పాంటేనియస్ మూమెంట్స్లో ఒకటి. మీరు ప్లాన్ చేయరు, కానీ మొత్తం ట్రిప్లో మీకు ఫేవరెట్ మెమరీ అయిపోతుంది. ఆ యాక్టివిటీస్ అన్నీ అయిన తర్వాత మేము మళ్ళీ ఇన్ఫినిటీ పూల్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే నిజాయితీగా చెప్పాలంటే మీరు దాని దగ్గర నుండి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ ఆగి చూడాలనిపిస్తుంది. మేము అక్కడ కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకున్నాం. మరియు మీరు చూస్తున్నట్టు ఆ వ్యూ ఎప్పటికీ పాతదవదు. ఆ వాలీబాల్ అంతా అయిన తర్వాత మాకు ఫుడ్ తినాలనిపించింది. బీచ్ సైడ్లో ఒక రెస్టారెంట్ ఉంది. ఇది పూర్తిగా సీ ఫుడ్కి మాత్రమే డెడికేటెడ్గా ఉంది. ఫ్రెష్గా సముద్రం పక్కన ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ ఉండాల్సిన సరైన చోటే ఉంది. మేము ఆర్డర్ చేసాం, కూర్చున్నాం, కొంతసేపు రిలాక్స్ అయ్యాం. వెనుక నుండి అలల శబ్దం, ముందు సముద్రం, టేబుల్ పైన ఫుడ్.
నిజాయితీగా చెప్పాలంటే లంచ్కి ఇంతకంటే మంచి సెట్టింగ్ మరొకట్లేదు. మళ్ళీ చెప్పాలంటే ఆల్ ఇన్క్లూసివ్. ఒక్క బిల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కేవలం ఎంజాయ్ చేయండి. లంచ్ తర్వాత మేము మళ్ళీ వాలీబాల్ ప్లే చేసిన పూల్ దగ్గరికి వెళ్ళాం. ఈసారి అది వేరేగా అనిపించింది. ఆఫ్టర్నూన్ నెమ్మదిగా తగ్గుతోంది, క్రౌడ్ తక్కువైంది, ఎనర్జీ చాలా కామ్గా పీస్ఫుల్గా మారిపోయింది. మేము మళ్ళీ నీళ్ళలోకి దిగాం, అలా అక్కడే ఉండిపోయాం సన్ అస్తమించే వరకు. ఆ పూల్లో నుండి సన్సెట్ చూడడం, ఆకాశం కలర్స్ మారుతూ లైట్ నీళ్లపై పడుతూ, నిజాయితీగా చెప్పాలంటే నేను ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన ఆఫ్టర్నూన్ ఎండింగ్స్లలో ఇది అత్యంత అందమైంది. పూల్ తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్నప్ చేసుకున్నాం. మరి రిసార్ట్లో మా చివరి డిన్నర్కి రెడీ అయ్యాం. ఈసారి మేము ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. మరియు టేబుల్ పైన వచ్చిన చూడండి, 3 బ్యూటిఫుల్లీ ప్లేట్ చేసిన డిషెస్. ఒక రిచ్ టొమాటో బేస్ పాస్తా, బురాటా మరియు ప్రొషూటోతో, ఒక క్రీమీ ట్రఫుల్ మష్రూమ్ రిజోటో మరియు ఒక గార్జియస్ న్యోకి వైట్ క్రీమ్ హర్బ్ సాస్లో డెలిషియస్గా. డిన్నర్ తర్వాత ఇది మా చివరి రాత్రి కాబట్టి మేము లాబీ దగ్గర ఆగి మరుసటి రోజు ప్లాయా డెల్ కార్మెన్ సిటీ విజిట్ గురించి అడిగాం. అది కేవలం 15 నిమిషాల డ్రైవ్లో ఉంది. టీం చాలా హెల్ప్ఫుల్గా చెప్పారు. మేము రెడీ అయినప్పుడు వెంటనే మాకు క్యాబ్ అరేంజ్ చేస్తారు. స్ట్రెస్ లేదు, ప్లానింగ్ అవసరం లేదు. ఇదే ఈ రిసార్ట్ యొక్క సర్వీస్ లెవెల్. మరియు అక్కడ ఉన్నప్పుడు ఈ లాబీ దాటి వెళ్లకుండా కొన్ని ఫొటోస్ తీసుకోకుండా ఉండలేకపోయాం. తర్వాత మేము ఆ రాత్రి ఎంటర్టైన్మెంట్ కోసం మోక్షే థియేటర్ వైపు వెళ్ళాం. వరుసగా 2 రాత్రులు. మరియు ఈ రిసార్ట్ డెలివర్ చేయడం ఆపడం లేదు. ప్రతి సాయంత్రం ఏదో జరుగుతూనే ఉంటుంది. మీకు చేయడానికి లేదా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమీ లేకుండా ఉండకుండా చూసుకుంటారు. డే 3 మేము తెల్లవారుజామున లేచాం మరియు బీచ్ వైపు అడుగుపెట్టిన వెంటనే మేము అక్కడే ఆగిపోయాం. ఒక సన్ రైజ్. మరియు నిజాయితీగా చెప్పాలంటే నేను చూసింది డిస్క్రైబ్ చేయడానికి నా దగ్గర సరైన మాటలు లేవు. ఆకాశం అత్యంత అద్భుతమైన ఆరెంజ్, పింక్ మరియు గోల్డ్ రంగులతో నిండిపోయింది. అన్నీ సముద్రంలో రిఫ్లెక్ట్ అవుతుంది. మేము అక్కడ నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉండిపోయాం. కొన్ని మూమెంట్స్ని మాటల్లో చెప్పలేరు, మీరు స్వయంగా చూడాల్సిందే. ఇది అలాంటి మూమెంట్. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. మరియు తర్వాత ఎవరూ ఎంజాయ్ చేయని పార్ట్ వచ్చింది, ప్యాకింగ్. మేము బ్యాగ్స్ ప్యాక్ చేసాం, అన్నీ రెడీ చేసుకున్నాం మరియు చెక్అవుట్కి ప్రిపేర్ అయ్యాం. సీక్రెట్స్. మోషేలో చెక్అవుట్ టైం 11 గంటలు. కానీ ఇక్కడ ఫ్యూచర్ గెస్ట్స్కి నేను చెప్పాలనుకున్న ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. చెక్అవుట్ అయిన తర్వాత కూడా వారు మీకు సాయంత్రం 5 గంటల వరకు రిసార్ట్లో ఉండి అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడానికి అలౌ చేస్తారు. పూల్స్, బీచ్, రెస్టారెంట్స్ అన్నీ ఇంకా మీకే. మీరు బ్యాగ్స్ ఫ్రంట్ డెస్క్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. మరియు అదే మేము చేసాం. బ్యాగ్స్ డ్రాప్ చేసాం, నేరుగా బీచ్ వైపు నడిచాం మరియు మిగిలిన మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ మొత్తం ఆ చివరి మూమెంట్స్ని ఎంజాయ్ చేసాం. హరీ లేదు, స్ట్రెస్ లేదు, కేవలం బీచ్, సన్, అలల శబ్దం. మరియు ఈ ట్రిప్ నిజంగా చాలా స్పెషల్ అని మనసులో అనిపించిన ఆ నిశ్శబ్దమైన అనుభవం. మేము అక్కడ సాయంత్రం 4 గంటల వరకు ఉన్నాం. మరియు నిజాయితీగా చెప్పాలంటే అక్కడి నుండి వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది. 4 గంటలకు మేము ప్లాయా డెల్ కార్మెన్ వైపు బయలుదేరాం. కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న మెయిన్ సిటీ. ఆ రాత్రి సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి మేము అక్కడ వేరే హోటల్ బుక్ చేసాం. సీక్రెట్స్ మోషే తర్వాత అన్నీ కొంచెం వేరేగా అనిపిస్తాయి. ఈ రిసార్ట్ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది. మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అది మీతోనే. సీక్రెట్స్. మోక్షే వదిలిన తర్వాత మేము ప్లాయా డెల్ కార్మెన్లో మా న్యూ హోటల్లో చెక్ఇన్ చేసాం మరియు వెంటనే బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాం. ప్లాయా డెల్ కార్మెన్ యొక్క మెయిన్ స్ట్రీట్ లా కింతా అవెనీదా,
అది పూర్తిగా వేరే ఎక్స్‌పీరియన్స్. అది షాప్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్, మ్యూజిక్ మరియు ఎనర్జీతో నిన్న ఒక వైబ్రెంట్ స్ట్రెచ్. అన్ని వైపులా జనాలు, అన్ని వైపులా కలర్స్, అన్ని వైపులా జీవం. రిసార్ట్ యొక్క కామ్ మరియు లగ్జరీ తర్వాత ప్లాయా డెల్ కార్మెన్ మెయిన్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టడం పూర్తిగా వేరే వరల్డ్‌లోకి వెళ్ళినట్టు అనిపించింది. మరియు మేము దాన్ని చాలా ఎంజాయ్ చేసాం. నడిచాం, షాపింగ్ చేసాం, తిన్నాం, అన్నీ ఫీల్ చేసాం. మరుసటి రోజు తెల్లవారుజామున లేచాం. క్యాబ్ బుక్ చేసాం మరియు ఎయిర్‌పోర్ట్ వైపు బయలుదేరాం. మరియు ఆ క్యాబ్‌లో వెళ్తున్నప్పుడు నేను విండో బయటకు చూస్తూ గత కొన్ని రోజుల్లో మేము ఎక్స్‌పీరియన్స్ చేసిన అన్నిటి గురించి ఆలోచించాను. పూల్స్, బీచ్, ఫుడ్, సన్‌రైజెస్, మ్యాజిక్ షో, స్పీకీజీ బార్, నీళ్ళల్లో హ్యామక్స్ అన్నీ. మరియు అప్పుడు అనిపించింది ట్రావెల్ అంటే ఇలా ఉండాలని. సరే ఫ్రెండ్స్, ఇది మా మెక్సికో చాప్టర్. రాత్రి 2 గంటలకి లేచడం నుండి మొదలుపెట్టి పూన్స్లో తేలి, హ్యామక్స్లో వేలాడి, జాపనీస్ డిన్నర్ తిని, ఇటాలియన్ డిన్నర్ తిని, మ్యాజిక్ షో చూసి, స్పీక్ ఈజీలో తాగి, చివరికి సన్సెట్ చూస్తూ బీచ్లో కూర్చుని లైఫ్ ఈజ్ గుడ్ అని ఫీల్ చేశాం. మీరు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. మీరు మా చిన్న ఫ్యామిలీలో భాగం. ఇప్పుడు మీ పని చాలా సింపుల్. థమ్స్ అప్ ఒక్కటి క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి, అంతే. మేము మీకోసం మరిన్ని అడ్వెంచర్స్ తీసుకొస్తాం. అప్పటి వరకు ట్రావెల్ చేయండి, మెమరీస్ చేయండి, మరియు వాలెట్ గురించి ఎక్కువ ఆలోచించకండి. బై బై ఫ్రెండ్స్, తర్వాతి వీడియోలో కలుద్దాం.